విడుదల రజని ఈమె వ్యవహారం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే మొదలైంది. వాస్తవానికి ఆమె ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఆమె తెచ్చుకున్నారా అనేది కూడా. ఎందుకంటే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎవరితో సఖ్యతగా ఉంటారు, ఎవరితో సఖ్యత ఉండరు అనేది అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆమె మీద మొదటి నుంచి ఫిర్యాదులైతే వెల్లువెత్తుతున్నాయి వైసీపీకి. ఈ నేపథ్యంలోనే ఆమె గతంలో మంత్రి అయ్యాక కూడా ఆమె అనుసరించిన విధానాలు, దూకుడు వంటి వాటి మీద అప్పుడే చర్చ మొదలైంది. ఆమె హయాంలో అక్రమాలు జరిగాయి అనేది టీడీపీ ప్రభుత్వం ఒకవైపు కేసులు పెడుతోంది. ఆమె హయాంలో జరిగిన అవకతవకలను ఒక్కొక్కటి వెలికి తీస్తున్నారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు బాధితులు అయ్యాము అంటూ కొంతమంది బయటకు వస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో ఆమె కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విడుదల రజని మాత్రం తమ మీద పెడుతున్న కేసులన్నీ రాజకీయ కక్షతోనే, ఎలాంటి ఆధారాలు లేవు అని ఆమె చెప్పుకొస్తున్నారు. అంటే ఇక్కడ అనూహ్యంగా మంత్రిగా అవకాశం రావడం ఒక రకంగా ఆమె అప్పట్లో రాజకీయంగా దూకుడు పెంచేశారు అనేది ఆమె అనుచరులు, ఆమె వర్గం అంతా కూడా చిలకలూరుపేటనే కాదు మొత్తం పల్నాడు జిల్లాలోనే చక్రం తిప్పారు మంత్రి అయ్యాక. అలాగే ఆమె సమీప బంధువులు కూడా పిఏ కలెక్షన్ల పర్వానికి తెరతీశారు అనేది ఇక్కడ ప్రధానంగా అలాగే బదిలీలు, ప్రమోషన్లు విపరీతంగా అవినీతి ఆ రోజుల్లో జరిగింది అనేది. అంతేకాదు వైద్య ఆరోగ్య శాఖలో అడ్డగోలుగా నియామకాలు కూడా చేపట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆ స్టోన్ క్రషర్ యజమాని ఒకరిని బెదిరించి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవే కాదు, రైతులు కొందరికి ప్రభుత్వం సొసైటీగా ఏర్పడితే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ సాగు భూముల మీద వైసీపీ పెద్దల కన్ను పడడంతో ఆ భూములకు రేట్ ఫిక్స్ చేసి మరి వారికి రైతుల నుంచి విక్రయించేలా చేయడంతో మాజీ మంత్రి వర్గీయుల పాత్ర కీలకంగా ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే జగనన్న కాలనీల పేరిట రైతుల నుంచి భూములు తీసుకుని ప్రభుత్వం కట్టిన రేటు కంటే తక్కువ మొత్తాన్ని వారికి చెల్లించి వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు అన్న ఫిర్యాదులు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాయట. ఇలాగ అంటే 1, 2 కాదు, చాలా వివాదాలే విడుదల రజని చుట్టూ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా మంత్రి అయిన తర్వాత ఆమె మొత్తం ఒక రకంగా పార్టీ పరువును కూడా దిగజార్చేశారు కంప్లీట్గా అనేదే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే ఇప్పుడు అందరూ ఆలోచించేది ఒకటే, వైసీపీ నాయకులు కూడా, వైసీపీలో కూడా మొదలైన చర్చ, వైసీపీకి రజనీ వల్ల ఎంత లాభం చేకూరింది అనే చర్చ నడుస్తుందట. ఎందుకంటే ఇలాగ అవినీతికి పాల్పడ్డ నాయకులు అంటే ఖచ్చితంగా వైసీపీ హయాంలో జరిగితే అది వైసీపీకే మచ్చ, వైసీపీకే చెడ్డ పేరు, జగన్కే చెడ్డ పేరు. ఇలాంటి నాయకులు పార్టీలో అవసరమా అనే చర్చ కూడా నడుస్తుందట. ఎందుకంటే బలమైన నాయకులు ఎంతో మందిని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈవిడ కోసం వదిలేసుకుంది వైసీపీ అధిష్టానం అనేది ఇప్పటికే భారీ ఎత్తున ఆ చేసిన పనికి రాజకీయ మూల్యం కూడా చెల్లించుకుంటుంది వైసీపీ అనేది. ఎందుకంటే ఆయన మర్రి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని దూరం పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా అది రాంగ్ స్టెప్ వేసింది వైసీపీ అనే చర్చ ఖచ్చితంగా నియోజకవర్గంలో కొంతమంది చెప్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా విడుదల రజనీని వెనకేసుకురావడం, ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడిన నేపథ్యంలో దానికి ఆమె కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. కానీ రేపొద్దున్న ఇవి గనక ఆధారాలతో, సాక్ష్యాలతో నిరూపితం అయితే విడుదల రజనీని గనక అరెస్ట్ చేస్తే అది చిలకలూరుపేటలో వైసీపీకే ఒక అతిపెద్ద మచ్చ అవుతోంది. అధిష్టానం ఈ విషయంలో అప్రమత్తం కాబోతోంది అనే ప్రచారం అయితే నడుస్తోంది.